అదే శోభనాలు నేర్పించే వాళ్ళు మీరేనా? మేమేలేనాయన. అదే ఎట్టట్టా ఏం కథ అని వివరంగా చెప్తే కదా. అదే నీ శోభనం ఎప్పుడు చెప్పరా? అదే ఈ పొద్దుగానే రాత్రికి కాదు లోపలికి పోయిన పాల గ్లాస్ ఎత్తుకొచ్చింది, ఏం చేయాలి ఇంకా? కాదురా ఇమ్మి చేతిలో నుంచి పాల గ్లాస్ తీసుకొని నేలకేసింది. ఇంకో ఏమిడితే నువ్వు మాట్లాడేది మట్టంగా ఆడబెట్ట మనం తీసుకొని ఆడబెట్టిన చెక్క మీద ఏం చేయాలి ఇంకా? అదిరా ఇమ్మి తెచ్చిన పాలు నువ్వు 2 తాగి ఇమ్మికి నువ్వు తాగి పేదాలకు బాగా అయ్యేటట్టు. కాదు పెద్దయ్య, నోటుకు కరిపించుకొని దాకుండా పైకి ఎత్తిపోసుకొని తాగొచ్చు కదా గ్లాస్ తో. అదిరా దానికి ఎత్తు పోసుకునే దానికన్నా కింద పోసే నువ్వు నీ పిల్లలు చెరువు పక్క పనుకొని పోలా నాకండి నేల. అదిరా దీంట్లో సగం ఉంటాయి కాబట్టి పోలా ఇమ్మికి పేదాలకు అయ్యేటట్టు కొన్ని తాపిచ్చిన పెదాలకంతా మేగడంతా అయింది. అదిరా పెదాలకు మేగడంత అయింది కాబట్టి ఆ ఇమ్మికి చెప్పి పెదాలకు మేగడైందని ఏళ్ళతో బాగా తుడిచినట్టు పెదాల మీద మెత్తగా శుతి మెత్తగా అంటా ఉండ పెద్ద అన్నప్పుడల్లా ఒకరో పైకి లేస్తాంది అమ్మాయి. చెవులో ఒకరో గాలి ఉఫ్ఫు నువ్వుతో. కాదు పెద్దయినా నువ్వు చెప్పినట్టు ఊదిన చింగు ఎగిరింది పైకి. అదిరా అదేరా గిలిగింతలు పెట్టడం అంటే. సరేలే కదా, ఇప్పుడు ఏం చేయాలా? అదిరా ఆయనతో మాట్లాడేటప్పుడే చేతుల్లో చేతులు కలిపి ఏళ్ళల్లో ఏళ్ళు ఇరికించుకొని గట్టిగా పట్టుకొని ఒత్తుతా ఉండు. నీ చెంపలు ఎత్తుకొని పోయి ఆయన మూతికాడి పెట్టు, ఆయన కూడా ముద్దు పెడతాది. నువ్వు చెప్పింది కరెక్టే.